చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ లోనే సెకండ్ క్లాస్ లోనే మొదలవుతుంది ఇంట్లో దాడి. పెద్దగా ఇంకేమైతావు, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, రెండే ఆప్షన్, డాక్టరా ఇంజనీరా. టీచర్ లేదు, యాక్టర్ లేదు, కవి లేదు, కళాకారుడు లేదు, ఏది లేదు, డాక్టరా, ఇంత తప్ప ఇంకో ఆప్షన్ ఇవ్వమని. అట్లా కాకుండా మీ సృజనాత్మకతకు పదును పెడితే, మీలో న్యాచురల్ గా ఉండే క్యూరియాసిటీకి పదును పెడితే, మీరు ఒకరి దగ్గర పనిచేయడం కాదు, మీరు వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకోవచ్చు అనడానికే ఈ తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. బికాస్ దే సే యూ హావ్ టు క్యాచ్ దెమ్ యంగ్. కొద్దిగా పెద్ద పెరిగి కొద్దిగా అంటే ఇంకా హై స్కూల్ దాటి ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతే పిల్లలు కూడా వాళ్ళ ఆలోచన విధానం కూడా మారిపోతుంది. మీరు మళ్ళీ తీసుకెళ్లి ఏదో రెసిడెన్షియల్ కాలేజీలోనో రెసిడెన్షియల్ స్కూల్లోనో వేస్తే, మేము కూడా అక్కడ చదువుకున్న వాళ్ళం రెసిడెన్షియల్ స్కూల్లో, అందుకే చెప్తా ఉన్న అనుభవంతో. అక్కడ రుబ్బుడు ఇంకా వేరే ఆలోచన రానియదు. మనం పొద్దున్న 4 గంటలకు మొదలు పెడితే రాత్రి పండుకునే వరకు మీరు ఎంసెట్ లో మార్కులు తెచ్చుకోవాలి, నీట్ లో మార్కులు తెచ్చుకోవాలి, ఇంటర్మీడియట్ లో ర్యాంక్ తెచ్చుకోవాలి అని తోమి ఇంకో ఆలోచన రాకుండా మనిషిని పూర్తిగా కండిషన్. ఇంకంటే ఎట్లా అంటే ఆ గుర్రాలు రేస్ లో పరిగెట్టే గుర్రాలు ఉంటాయి కదా, వాటికి ఏం కనబడకుండా ఇట్లా పెడతారు 2 బ్లైండర్స్. ఆ టైప్ లో పిల్లల్ని కూడా మనం తయారు చేస్తాం.